ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ది గ్రేట్ లీడర్ ఎండి ఆయుర్వేద డాక్టర్ రెడ్డప్ప సార్ని వెల్కమ్ చేస్తున్నాం. అందరూ కూడా వర్చువల్ ద్వారా చప్పట్లతో ఆహ్వానిద్దాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే సార్. లీడర్స్కి అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? వెరీ క్లియర్ సార్. ఓకే లీడర్స్, ఈరోజు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ పైన మనందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకనగా అంటే ఇటీవల కాలంలో ఈ యొక్క సయాటికా సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి కేవలం అల్లోపతిలో మాత్రమే ట్రీట్మెంట్ లేదండి, ఆయుర్వేదిక్లో మాత్రమే శాశ్వత నివారణగా ట్రీట్మెంట్ ఉంది. ఎంతోమందికి మనం ఇవ్వడం జరిగింది, ఇచ్చి మనకు వచ్చింది రిజల్ట్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టాపిక్ పైన మనకు ఈ యొక్క సయాటికా అంటే ఏంటి, సయాటికా వివిధ రకాల పేర్లు ఏమున్నాయి, సయాటికా వచ్చిన లక్షణాలు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా నేచురల్ రెమెడీ ఏ విధంగా ఉన్నాయి, మనకేవా ఫుడ్ సప్లిమెంటరీ ఏ విధంగా ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకున్నామంటే టోటల్గా ఈ యొక్క టాపిక్ పైన మనం పూర్తిగా పట్టు సాధించడం అవుతాం. ఎందుకనగా అంటే మనం ఈ యొక్క సయాటికాతో సమస్యతో బాధపడేవారు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ముందుగా మనము ఇటీవల సర్వే ప్రకారము ప్రతి 1300లో ఒక్కరికి ఈ యొక్క సయాటికా సమస్య వస్తుంది సార్. ముందుగా మనందరికీ కూడా సయాటికాకు వివిధ రకాల పేర్లు ఉన్నాయి సార్. ఆయుర్వేదిక భాషలోని వృద్ధాసి వాతం అంటారు, మరొక పేరు తుంటిలో నరం లాగే నొప్పి, ఒంటికాలు నొప్పి అని రకరకాల పేర్లతో మనం వచ్చింది. దీని పేర్లు ఉన్నాయండి. మనం అందరం కూడా సయాటిక్ అనగా ఇది ఒక నరం అండి. ఈ సయాటిక్ అనేది ఒక నరం. ఎందుకంటే కుడివైపున ఒక సయాటిక, ఎడం వైపున ఒక సయాటిక ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఒక్క మనిషి వెన్నుపూస భాగం కింద నడుము భాగం నుంచి స్టార్ట్ అయ్యి కాళ్ళలోనే పాదం వరకు రవాణా అవుతూ ఉంటుంది సార్ ఈ యొక్క సయాటిక నరం అనేది. మీ అందరికీ తెలుసు, వెన్నుపూసలో 33 రకాల ఎముకలు ఉంటాయి. వాటిని వర్టిబ్రాన్ అంటాము. దీంట్లో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మెడ భాగంలో ఏదైతే ఉందో సర్వైకల్, ఇక్కడ మెడ భాగంలో అండి. ఛాతి భాగంలో థొరాసిక్ వర్టిబ్రాన్, ఛాతి కింద భాగంలో లంబార్డ్, అంటే మనకు వచ్చింది నడుము పూస అంటాం కదా, అక్కడ మనకు వచ్చింది L4 L5. మనము లాంబార్డ్ కింద నడుము భాగంలో సిక్టాల్ వర్టిబ్రాన్, కార్డిక్స్ ఉంటాయండి. ఇవి రెండు కలిపి చైన్ లాంటి ఆకారంలో ఉండే వెన్నపూస ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క ఎముకల మధ్యలో సపోర్ట్ లాగా ఒక రౌండ్ ఆకృతిలో డిస్కులు ఉంటాయండి. ఎందుకంటే డిస్కుల గురించి మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. డిస్కుల సమస్యతో బాధపడే వాళ్ళకు కొన్ని లక్షల డబ్బులు దొచ్చేస్తున్నారు డాక్టర్లంతా కుమ్మక్కైపోయి. దీని గురించి మనం అందరం కూడా డిస్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిస్కుల చుట్టూ మనకు వచ్చింది ఫైబర్ లాగా ఒక లేయర్ ఉంటుందండి. మధ్యలో వచ్చింది నీళ్ళ లాంటి జెల్లీలాగా ఉంటుంది. ఇది ఒక ముంజలాగా ఉండి దీన్ని గుజ్జులు అంటారు. నడుము భాగంలో ఉన్నటువంటి వర్టిబ్రాన్, నడుము భాగంలో ఉన్నటువంటి వర్టిబ్రాన్స్ వచ్చింది L1, L2, L3, L4, L5. మీరు చూస్తూ ఉంటారు రిపోర్ట్లు. నడుము భాగంలో చూసినప్పుడు ఎంఆర్ఐ రిపోర్టు మనం చూసినప్పుడు ఈ యొక్క నడుము భాగంలో ప్రాబ్లం వచ్చిందంటే L1, L2, L3, L4, L5 ఇవన్నీ 5 ఉంటాయండి ఈ యొక్క నడుము భాగంలో. అదేవిధంగా ఈ డిస్కులు మనకు వచ్చింది ఒత్తిడి మీద రావడం వల్ల పక్కకు జరుగుతాయండి. ఎందుకంటే మనకు టూ వీలర్ బండి ఉంది కదా, చాకప్ జార్లు అంటాం కదా, అలాగా డిస్కులు మనకు వచ్చింది వెయిట్ ఎక్కువైనప్పుడు, గుంతల మెట్లు అయినప్పుడు డిస్కులు లాగా ఉంటాయి కదా, అలాగా పనిచేస్తాయండి మన బాడీకి ఈ యొక్క సయాటికా డిస్కులు అనేది. ఈ డిస్కుల మధ్య ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో అవి పక్క జరుగుతాయండి. ఈ వర్టిబ్రాన్ నుంచి వెన్నపూస వరకు నరం వెళుతుంది. ఎందుకంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎందుకనగా అంటే వాళ్ళు స్టాండింగ్ ఎక్కువ కూర్చోవలసి వస్తుంది. అదేవిధంగా వంగకపోవడము, అదేవిధంగా సోఫాలు ఎక్కువ కూర్చుండే వాళ్ళు, సీటుకే అంకితమైన వాళ్ళు, చైర్ సరిగా లేకపోవడం వల్ల డిస్కుల పైన ఒత్తిడి పడి మనకు అనేది వాప్ అనేది వస్తుంది. ఇదందరూ కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే మనం ఉన్నటువంటి పని ఒత్తిడిలో
ఎస్పెషల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు ఒకటే కంటిన్యూగా కూర్చొని ఉండడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క డిస్క్ అనేది బల్జేయడానికి, వాపు రావడానికి ఆస్కాదానికి ఉంటుంది. కాబట్టి టైలర్ కూడా వస్తుందండి. టైలర్ కూడా ఎందుకంటే సిట్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే సిట్టింగ్ పైన కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా. అందుకే మనము ఎప్పుడు కూడా కానీ సిట్టింగ్ అనేది కూర్చోకుండా అస్తమానం ఇటు అటు తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ ఉన్నప్పుడు మనం వచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క నరాలు సయాటికా నరం కావచ్చు, డిస్కులు కావచ్చు, అవి స్టాండర్డ్గా ఉన్నాయా లేవా అని బ్యాలెన్స్ చేయడానికి ఇటు అటు షేక్ చేస్తూ అదేవిధంగా కదులుతూ ప్రతి 1 అవర్ కోతూరు చేస్తేనే మనం వచ్చింది ఈ యొక్క డిస్కులు కాపాడుకుని వెళ్తాం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మన బండ్లకు, టూ వీలర్ బండ్లకు, చాకప్ జార్లకు మనకు వచ్చింది ఏ విధంగా ఉంటాయో, మనకు స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కావచ్చు, గుంతల మెట్లు వచ్చినప్పుడు కావచ్చు, అప్ అండ్ డౌన్ లాగా డిస్క్ లాగా ఉంటాయి. అలాగా మన బాడీకి కూడా ఈ యొక్క డిస్కులు ఉంటాయండి. ఇది చాలా చాలా సున్నితమైన పార్టు. ఆ పార్ట్‌ని వచ్చి ఎంత బాగా అయితే కాపాడుకుంటామో అంత హెల్తీగా మనం ఉంటాం. ఎందుకంటే డిస్క్ అనేది చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అయిందంటే మనకొచ్చింది రకరకాల ప్రాబ్లమ్ క్రియేట్ అయిన అవుతాం. అదేవిధంగా దీంతో పాటు మనకొచ్చింది అది గాని ఎక్కువైందంటే మంచానికే పరిమితం అవుతాం. ఆ విషయం మనందరం కూడా నెగ్లిజెన్స్ చేయకుండా మనందరం కూడా వచ్చింది దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీంట్లో అండి మనం అల్లోపతికి వెళ్ళామంటే వాళ్ళొచ్చింది ఆయిల్ లాగా పూసి ఆపరేషన్ అంటారు. అదేవిధంగా ట్రీట్మెంట్ ఇస్తారు. మినిమం అన్నా కూడా 2,00,000, 3,00,000 అవుతుందండి. కానీ అది మళ్ళీ వచ్చిందే మళ్ళీ రాదు అనే ఆస్కారం ఉండదు. కానీ ఇక్కడ మనము నేచురల్ రెమెడీసు, మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ కొన్ని ప్రికాషన్స్ పాటించామంటే ఈ యొక్క శాశ్వత మూలాల నుంచి ఆ నొప్పి రాకన్నా, ఆ ప్రాబ్లమ్ రాకన్నా కాపాడడం వల్ల ఓన్లీ ఆయుర్వేదిక్‌లో మాత్రమే ఉంది దీనికి శాశ్వత నివారణ. కాబట్టి అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క సయాటికా బాధపడే వారికి మనం ఈ ప్రొడక్ట్‌లు ప్రమోట్ చేస్తే మనం ఈజీగా అవుతామండి. ప్రధాన కారణాలు మనం ఎక్కువ ఉన్నామంటే తెలుసుకున్నామండి. ఎందుకంటే ఈ యొక్క సయాటికా అనేది రావడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. సార్ నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే సార్. సార్ దీనికి ప్రధాన కారణాలు సార్ తెలుసుకున్నాం సార్ మనందరం కూడా. బరువు ఎక్కువగా ఉండడం. ఎందుకంటే మన బాడీకి మెయిన్‌గా ఉన్నటువంటి బరువు అనేది ప్రధానంగా ఎంత బాగా అయితే తక్కువగా ఉంటామండి అంత తక్కువగా ఉన్నట్టు. బరువు అనేది ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా సయాటికా ప్రాబ్లమ్ వస్తుంది. లంబార్డ్ స్పైనల్ సిరోసిస్ వల్ల కావచ్చు, స్పాండిలోసిస్ వల్ల కావచ్చు, మనకు తగిలినట్టి దెబ్బల వల్ల కావచ్చు, సయాటికా నరం దెబ్బతినడం వల్ల కావచ్చు, కీళ్ళ వ్యాధుల వల్ల కావచ్చు, ఇతర వ్యాధుల ద్వారా ఈ యొక్క సయాటికా ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ 7 కారణాలు. ఎందుకంటే మెయిన్‌గా మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే మనం బరువు ఎక్కువ ఉంటామో అప్పుడు అన్ని సమస్యలు వస్తాయండి. వెయిట్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి బరువు తగ్గకన్నా బరువు వచ్చింది పెరగకన్నా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనకు ప్రధాన కారణం సయాటికాకు. అదేవిధంగా సయాటికా యొక్క సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనందరం కూడా తెలుసుకుందాం. సయాటికా సింప్టమ్ ఏ విధంగా ఉంటుందంటే ముందు వంగినట్లు నడవడం, పిరుదుల వెనక ప్రారంభమయ్యి తొడలు, మోకాళ్ళ పిక్కలు, సయాటికా నరాలకు వెళ్ళే దగ్గర వరకు మనకొచ్చిందే బట్టలు పిండినట్టుగా నొప్పి, సలుపులుగా వస్తాయండి. నిద్ర పట్టదు. సూదితో గుచ్చేలాగా నొప్పి ఉంటుంది. కొంతమంది వణుకొస్తుందండి. ఈ యొక్క సయాటికా అన్న లక్షణాలు. తుమ్మినా, దగ్గినా, ముందుకు వంగినా ఒక షాక్ లాగా అనిపిస్తుంది. జల్లుమనిపిస్తుంది. ఈ లక్షణాలండి సయాటికాకు. ఈ లక్షణాలు ఏవి ఉన్నప్పటికీ 6 లక్షణాలు ఏదున్నప్పటికీ మనము ప్రధానంగా సయాటికా లక్షణాలుగా గుర్తించవచ్చు. కారణాలు కూడా తెలుసుకోవాలి మనము. లక్షణాలు కూడా మనం తెలుసుకొని మీరందరికీ కూడా తెలుసు సయాటికాకొచ్చింది ప్రధానంగా నేచురల్ హోమ్ రెమెడీస్ అండి. ఎందుకంటే మన ఇంట్లో లభించినట్టు పచ్చారంగిలో కావచ్చు, మన తాత ముత్తాల వాళ్ళ దగ్గర వాడినటువంటి నాటు వైద్యం కావచ్చు, దాని ద్వారా ఈ యొక్క ప్రికాషన్స్ పాటిస్తూ మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ ఇవ్వగలిగామంటే ఈ యొక్క ప్రాబ్లం సయాటికా ప్రాబ్లంకు శాశ్వత నివారణ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు సొంటి కషాయం. అల్లం ఎండబెట్టి సొంటిని తయారు చేసి సొంటి ముక్కలు బాగా దంచి నీళ్ళలో మరిగించి కషాయము ఉదయము, సాయంత్రము తినకముందు పొరగడుపున తాగలిగామంటే
దీన్ని వచ్చింది ఆమ్లంతో కలిపి తాగామంటే చాలా అద్భుతంగా వస్తుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇంకోటి వావిలి ఆకు. వావిలి ఆకును బాగా మరిగించి కషాయం చేసి టేబుల్ స్పూన్ వేడిగా ఉన్నప్పుడు తాగాలి. వేడి వేడి వావిలాక మన అందరికీ కూడా దొరుకుతుందండి. ఇంకోటి పారిజాతం ఆకు. ఎద్దు నాలుకలాగా రఫ్గా ఉంటుందండి. ఈ యొక్క పారిజాతం ఆకు అనేది నీళ్ళలో బాగా మరిగించి కషాయము 1 టేబుల్ స్పూన్లో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 1 స్పూను, 1 స్పూను, 1 స్పూను 3 సార్లు ఈ యొక్క పరిజాతం ఆకును మరిగించి టేబుల్ స్పూన్లో మనం తాగలిగామంటే ఈ యొక్క సయాటిక నరం ప్రాబ్లము శాశ్వత నివారణ ఉంటుంది. ఎందుకంటే పారిజాతం ఆకు అందరికీ తెలుసు, ఎద్దు నాలుకలాగా రఫ్గా ఉంటుందండి. ఎక్కువగా మనం రైతు కుటుంబంలో వచ్చినట్లయితే బాగా తెలుస్తుంది. ఇది అందరికీ లభిస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పారిజాతం ఆకు అనేది. అదేవిధంగా ఇంకోటండి, శొంఠి పొడి, పంచదార, పాలు. మీరెవరు బాధపడిన అవసరం లేదండి. రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో కూడా పెడతాం, లింక్ కూడా పెడతాం. శొంఠి గుణం ఏముందంటే నొప్పి తగ్గించే గుణం ఉంటుందండి ఈ యొక్క శొంఠికి. అల్లమును ఎండబెట్టి శొంఠిని తయారు చేస్తాం. శొంఠిని గ్రైండర్లు చేస్తే పొడిగా తయారు చేసి పంచదారను సమపాలలో 50 ml పాలల్లో కలిపి తాగలిగామంటే ఈ యొక్క సయాటికా సమస్యను పారదోలనోళం అవుతాం. అదేవిధంగా మరొకటండి, సొంటె, తేనె, పాలు. ఈ 3 కూడా సమపాలల్లో 5 ml పాలలో 2 గ్రాముల శొంఠి పొడి, టీ స్పూను తేనె కలిపి లేహంలాగా తయారయ్యి దాన్ని చప్పరించి మింగినామంటే ఉదయం మాత్రమే మింగాలి. ఎందుకంటే ఎంటీ స్టమక్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి శొంఠి, తేనె, పాలు అనేది లేహంలాగా తయారు చేసుకొని తాగలిగామంటే చాలా అద్భుతంగా ఈ యొక్క సయాటిక సమస్యకు పారదోలనోళం అవుతాం. ఇంకో నేచురల్ రెమెడీ అండి, ఆముద గింజలు, పాలు. రోజుకు 2 సార్లు ఉదయము, సాయంత్రము 50 ml పాలల్లో 2 లేదా 3 ఆముద గింజలు పప్పు చేసి బాగా మరిగించి దంచి వడబోసి తాగలిగామంటే ఈ యొక్క సయాటిక సమస్యను పారదోలనోళం అవుతాం. మరొక నేచురల్ రెమెడీ అండి, పారిజాతం, పెద్ద వేప, వావిలి తేనె, సైంధవ లవణాలు అంటే రాక్ సాల్ట్ అండి. ఈ 3 పారిజాతం ఆకును నొప్పి తగ్గించే గుణం మీ అందరికీ కూడా తెలుసు కదా. పెద్ద వేప, వావిలి పొడిని తయారు చేసి ఉదయము 100 ml నీళ్ళలో 5 గ్రాములు వేసి మరిగించి వడబోసి తేనె, సైంధవ లవణాలు కలిపి తాగాలి. చాలా చాలా అద్భుతంగా ఈ పారిజాతం ఆకు అనేది చాలా అద్భుతమైనదండి. మనందరికీ కూడా తెలుసు. ఆ పారిజాతం ఆకు ద్వారా ఈ సయాటిక సమస్యను పారదోలనోళం అవుతాం. అదేవిధంగా మరొక నేచురల్ రెమెడీ అండి, ఎందుకంటే పాలు, ఆమిదము, శొంఠి అండి 50 ml పాలల్లో 50 ml నీళ్ళలో కలిపి 5 ml ఆమిదం వేసి నీరు మొత్తం ఆవిరైన తర్వాత దంచి చల్లార్చి తాగామంటే ఈ యొక్క సయాటికా సమస్యను పారదోలమండి. అదేవిధంగా దీంట్లో మనకు రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూను శొంఠి కషాయంలో 5 ml ఆమిదం కలిపి తాగలిగామంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు ఈ యొక్క నేచురల్ రెమెడీ మీకు ఎన్ని చెప్తామండి. దాంట్లో మీ అందరికి కూడా వావిలాకు అందరికీ తెలుసు, శొంఠి లభిస్తుంది మనకు, పారిజాతం ఆకు. ఈ 3 కనీసం ఎందుకు చెప్తున్నాయి ఎక్కువ రెమెడీస్ అంటే కనీసం చెప్పిన దాంట్లో ఒక 2 లేదా 3 గన వాడగలిగామంటే ఏదైతే ఈ యొక్క సయాటికా సమస్య అనేది చాలా చాలా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి నొప్పి, కరెంటు షాక్ లాగా వస్తుంది కాబట్టి ఆ నొప్పి భరించాలంటే ఎవరి నుంచి కాదు. దానికోసమే ఈ యొక్క నేచురల్ రెమెడీస్ మీరు అల్లోపతికి పొరపాటున వెళ్ళగలిగారంటే వాళ్ళు షాక్ గురైనప్పుడు మరొక నాకు యాంటీబయాటిక్లు ఎక్కువ ఇచ్చి మనకు వస్తుంది. ఏమవుతుందంటే మన కిడ్నీ పాడయ్యే, క్రియాటిన్ పెరిగే ఆస్కారం ఉంది, ఓవర్ డోస్ ఇస్తారు. కాబట్టి మనం అందరం కూడా సింపుల్ నేచురల్ రెమెడీతో ఈ యొక్క కేవా మనకు వచ్చిన ఇంట్లో లభించినటువంటి పచ్చారంగిట్లో కావచ్చు, మనకు రైతు కుటుంబంలో లభించినటువంటి ఈ యొక్క పారిజాతం ఆకు, వావి ఆకు, సొంటె, ఆముదం కావచ్చు, ఇవి ద్వారా మనం చేసుకుంటే 50% రికవరీ అయితే, అదేవిధంగా మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ చాలా కాల్షియం, మెగ్నీషియం, D3 డ్రాప్స్ అండి. డ్రాప్స్ మాత్రమే ఇవ్వాలి సార్. ఎందుకంటే ఈ యొక్క సమస్య అనేది క్రిటికల్గా ఉంటుంది కాబట్టి, నర్వస్ సమస్య కాబట్టి ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం, D3 ఉదయం 15 చుక్కలు,
మధ్యాహ్నం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కలు ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం D3 డ్రాప్స్ వాడగలిగామంటే చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క నర్వస్ కావచ్చు, కండరాల బిగుతనం కావచ్చు, వంగే గుణం కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క నరాలు ఎక్కడైతే మనకు వచ్చిందే ప్రాబ్లం వచ్చింటాయో, నరం అయితే ఎక్కడైతే గద్దలాగా మనకు వృద్ధాస్యవాతం అంటే మన కింద భాగంలో ఎక్కడైతే మనకు లంబాడ్లో కావచ్చు, సర్వైకల్లో కావచ్చు, స్పాండ్లైజ్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఈ యొక్క కాల్షియం, మెగ్నీషియం D3 చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల మనం గోరువెచ్చని నీళ్ళలో ఎంటీ స్టమక్ ఇవ్వగలిగామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా మరొకటి నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్, ఇది మ్యాండేటరీగా ఇంటేక్ 5 డ్రాప్స్ ఉదయము, సాయంత్రము. ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మసాజ్కు చాలా ఉపయోగపడుతుంది నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్. ఎందుకంటే మీకు ఈ యొక్క నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్లో ఈ యొక్క నరం ఏదైతే మనకు షాక్ లాగా వస్తుందో, ఆ షాక్ వచ్చిందే నరాలు చచ్చుపడకున్నా, ఆ షాక్ వచ్చిందే నొప్పి తగలకన్నా మనకు పైనుంచి కింది వరకు ఏదైతే నరం లాగా ఉంటుందో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికోసమే మసాజ్ చేయాలి, ఇంటేక్ ఇవ్వాలి ఈ యొక్క నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్ అండి. అదేవిధంగా న్యూరో హెల్త్ డ్రాప్స్ ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 15 చుక్కలు 15 చుక్కలు 15 చుక్కలు గోరువెచ్చని నీళ్ళలో ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క న్యూరో హెల్త్ డ్రాప్స్ అంటే అది నరాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఈ యొక్క న్యూరో హెల్త్ డ్రాప్స్ అనేది మనం ఇవ్వాలి. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క న్యూరో సమస్యకు 3 పూట్లు ఇవ్వాలి. అదేవిధంగా మరొకటండి సర్వైకల్ డ్రాప్స్, ఇది కూడా 3 పూట్లు ఇవ్వాలి. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఎందుకంటే ఈ యొక్క నరం అనేది సర్వైకల్లో ప్రాబ్లం వచ్చిందంటే, అదేవిధంగా సయాటికా ప్రాబ్లం అనేది మనకు లంబాడ్లో రావచ్చు, అదేవిధంగా సర్వైకల్ స్పాండిలైటిస్ రావచ్చు, అదేవిధంగా డిస్క్లో రావచ్చు, డిస్క్ ప్రాబ్లం కావచ్చు. కింద నుంచి ఎక్కడొచ్చినా కూడా ఈ యొక్క సర్వైకల్ డ్రాప్స్ వాడడం ద్వారా ఈ యొక్క సర్వైకల్లో ప్రాబ్లం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా శాశ్వత నివారణగా దోహదపడుతుంది. దాంతోపాటు అశ్వగంధ క్యాప్సూల్ మ్యాండేటరీగా ఇవ్వండి. ఎందుకంటే అశ్వగంధ ఇవ్వడం వల్ల మనకేంటంటే నొప్పి తగ్గించే గుణం కావచ్చు, అదేవిధంగా ఇక పిడుదల్లాగా ఉన్నటువంటి, అదేవిధంగా వంగినాగా ఉన్నటువంటి వాళ్ళకు శక్తిని ఇవ్వడానికి, ఎనర్జీ ఇవ్వడానికి, నొప్పిని తగ్గించడానికి చాలా అద్భుతంగా దోహదపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక సయాటికా బాధపడేవారు ఎవరైనా ఎవరున్నప్పటికీ మనం మినిమం 3 to 6 months ఇవ్వగలిగామంటే ఇక నేచురల్ రెమెడీస్ పాటించి 100% రిజల్ట్ వస్తుంది. ఇది క్లియర్ ఎక్కువైందంటే ఇదండి మీ అందరికీ కూడా వెన్నుపూసలో వచ్చింది. మరొక రోజు క్లాస్ తీసుకున్నాం. వెన్నుపూసలో డిస్కులు, అదేవిధంగా L1 అంటే ఏంటి, ఎస్ అంటే L1 నుంచి L5 అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, C1 అంటే C5 ఏంటి, తర్వాత మనకు వచ్చింది ఈ యొక్క డిస్కులు ఏ విధంగా ఉంటాయి, డిస్కులకు వచ్చినది ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి, దాని గురించి తెలుసుకున్నామంటే టోటల్ ఈ యొక్క సయాటికా సమస్య అనేది అవుతుంది. ఇటీవల సర్వే అండి చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి 13 మందిలో ఒక్కరికి ఈ యొక్క సయాటికా సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి మనము ఈ యొక్క టాపిక్ను డిస్కస్ చేసుకొని మన అందరం కూడా ఈ యొక్క సయాటికా సమస్య బాధపడే వాళ్ళు నిజంగా మనం కన్నా ట్రీట్మెంట్ ఇవ్వగలిగామంటే చాలా చాలా అద్భుతంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గమనిస్తే ప్రొడక్ట్ పరంగా చూసుకున్నప్పుడు వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, కాల్షియం, మెగ్నీషియం D3 డ్రాప్స్ అన్ని కూడా డ్రాప్స్ ఇస్తున్నాం. ఓన్లీ ఒక అశ్వగంధ మాత్రమే క్యాప్సల్స్. ఎందుకు డ్రాప్స్ ఇస్తున్నామంటే మీ అందరికీ కూడా తెలుసు, మన దగ్గర ఉన్నటువంటి పౌడర్ కావచ్చు, అదేవిధంగా క్యాప్సల్స్, టాబ్లెట్స్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, అన్నిటికన్నా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నటువంటి చాలా ఫాస్ట్గా మనకు రిజల్ట్ ఏదైనా ఉందంటే డ్రాప్స్ మాత్రమే. దానికోసమే డ్రాప్స్ మనం సజెషన్ చేస్తున్నాం. పొరపాటున కూడా ఈ సమస్య ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇటీవల సర్వేకి చాలా మందికి టాబ్లెట్ ఇవ్వడం వల్ల అంటే రిజల్ట్ అనేది లేట్గా రావడం జరిగింది. అంతవరకు వాళ్ళు ఓపిక పట్టరు. కాబట్టి మీరు నా హంబుల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక డ్రాప్స్ ఫార్మేట్లోనే ఇవ్వండి, అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. కొన్నిటికి ఖచ్చితంగా డ్రాప్సే మెన్షన్ చేయాలి సార్, డ్రాప్సే ఇవ్వాలా. ఈ యొక్క సయాటికా సమస్య నర సమస్య కాబట్టి దీన్ని సజెషన్ చేస్తే మన అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రికార్డ్ కట్ చేయరా.